పరిపూర్ణమైన ఆవిష్కరణ. నా జీవనం తాలూకు అత్యంత సహజ సిద్ధమైనటువంటి వైభవం, నా గురువు యొక్క స్పర్శ యొక్క దివ్యత్వం, ఎక్కడో హృదయపు లోపల చైతన్యం నుంచి ఒక విస్తృతి పొంగి అది భావంగా పరిణామం చెంది, ఆ భావం వాగ్రూపంలో వచ్చి నా పెదవుల్ని స్పర్శించి అక్కడ నుండి నేరుగా తనను తాను ప్రకటించుకుంది. దానికి ఉదాహరణ ఏమన్నా ఉంది అని అంటే, ఈరోజు మనం ఆవిష్కరించుకోబోయే ఈ ఉన్మత్త తాండవమే. మీరందరూ ఏమనుకుంటారంటే, జ్ఞానము చాలా సహజ సిద్ధమైందని అనుకుంటారు, జ్ఞానము చాలా సరళమైందని అనుకుంటారు, జ్ఞానము చాలా ప్రేమపూర్వకమని కూడా అనుకుంటారు. కానీ జ్ఞానము అది ఎటువంటిదంటే, అది పరిపూర్ణమైన మహా ఉన్మత్తం. అది జ్ఞానము అతి తీవ్రమైన మహా ఉన్మత్తం. అది వ్యక్తి యొక్క పరిధిని విధ్వంసం చేసేటువంటి మహా ఉన్మత్తం. అది ఆ ఉన్మత్తాన్ని వ్యక్తి భరించలేడు కాబట్టి దాన్ని మనం భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేటువంటి వ్యక్తికి అనుకూలమైనటువంటి పేర్లతో దాన్ని మనం మనసుకు హత్తుకునే ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవానికి ఇదంతా కూడా అతి తీవ్రమైన మహా ఉన్మత్తం. అది ఈ ఉన్మత్తానికి మంచి కానీ, చెడు కానీ, గురువు కానీ, శిష్యుడు కానీ, లాభం కానీ, నష్టం కానీ, జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయం కానీ, అసలు ఏమీ తెలియనటువంటి మహా ఉన్మత్తం ఇది. ఈ పుస్తకంలో ప్రతి పేజీ ఆ మహా చైతన్యము నా జీవితాన్ని ఎంత సమృద్ధిగా ఆలింగనపరుచుకుందో చెప్తుంది. ఈ పుస్తకంలో ప్రతి పేజీ నా గురువు నా యందు చూపించినటువంటి ఉన్మత్తమైన ప్రేమను చెప్తుంది. ఈ విశ్వాంతరాళాలన్నీ ఏ మహాస్పృహ చేత అయితే నింపబడి ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా మారుకుంటూ ఒక మహా ఉన్మత్త తాండవం ఏ మహా ఇచ్చ అయితే జరుపుతుందో ఆ మహా ఇచ్చ తాలూకు వైభవం ఈ పుస్తకం చెప్తుంది. ప్రతి పేజీ ఉన్మత్తమే, ప్రతి అక్షరము ఉన్మత్తమే. ఈ పుస్తకంతో నేను గడిపినటువంటి 9 సంవత్సరముల కాలం అది దివ్యమైనటువంటి మహా ఉన్మత్తం. చాలా ఉన్మత్తం. అది ఒకరు పరిపూర్ణంగా వికసించడానికి అసలు త్యాగం అనేటువంటిది ఎంత చిన్నదో చెప్తుంది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరము, ప్రతి పేజీ నా అనుభవానికి పరాకాష్టిది. నన్ను నేను అక్షర రూపంలో ప్రకటించుకునే ప్రయత్నమే ఈ ఉన్మత్త తాండవం. ఈ పుస్తకానికి 9 సంవత్సరాలు అంటే ఒక బిడ్డ తల్లి గర్భంలో
నవమాసాలు ఎలాగైతే ఉంటాడో అలాగే ఈ పుస్తకము నా హృదయ గర్భంలో 9 సంవత్సరాల పాటు పూర్తిగా ఉన్మత్తమైనటువంటి నిద్రాణ స్థితిలో గడిపింది ఈ పుస్తకం. ఈ పుస్తకం ఈరోజే పురుడు పోసుకుందంటాను నేను. జీవితము మనం ఏమనుకుంటామంటే ఎన్నో ఒడిదుడుకులతో ఉంటుంది, లేకపోతే ఎంతో సహకారులతో ఉంటుంది, లేకపోతే ఉపకారులతో ఉంటుంది. జీవితం అంతా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది, లేకపోతే ఇంకొక రకంగా ఉంటుందని అనుకుంటాము. వాస్తవానికి మీరెవరూ అంగీకరించలేని విషయం ఏమంటే మీ జీవితం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి మహా ఉన్మత్తం. ప్రతి లిప్తలోని తన సహజమైనటువంటి ప్రక్రియని తాను యథేచ్ఛగా ప్రకటించుకుంటూ ఉంటుంది నిత్యనూతనంగా. దాని యొక్క వైభవాన్ని నా జీవన క్రమంలో ప్రతి లిప్తలోనూ దాన్ని నేను సమృద్ధిగా అనుభవించానంటున్నాను నేను. ఈ రోజు వరకు దీని ప్రస్తావన ఎప్పుడూ ఎక్కడా ఎవరి దగ్గర నేను తీసుకుని రాలేదు. ఎందుకంటే అంత అవసరం నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఇది పుస్తకము కాదు, ఇది పూర్తిగా నేనే. ఇది నేను ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక గుర్తు తెలియని చోటులో కూర్చుని నా లోపల నుంచి ఉదయించేటువంటి ఆ పరిపూర్ణ మౌనంతో మహావిశ్రాంతిని పొందుతున్నప్పుడు నా హృదయం నుంచి అలవోకగా జారినటువంటి కొన్ని వందల వేల వైరాగ్యపు అక్షరముల సముదాయం ఇది. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన భావము, ఒక ప్రత్యేకమైన సందర్భము, అలాగే దీనితో పాటు ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకమైన ఉన్మత్తం ఉంది. నేను ఊరికే అలా కూర్చునేవాడిని. నా లోపల నుంచి ఒక అకారణమైనటువంటి ఒక మిత్రుడు మేల్కొనేవాడు. వాడు నాతో కొన్ని సంభాషణలు జరిపేవాడు. ఆ సంభాషణలు యథాతథంగా నేను రాసుకునేవాడిని. ఈ పుస్తకం లోపలంతా కూడా మీ మనస్సుకు అర్థమయ్యే అంశాలు ఉండవు. మీ బుద్ధి కుశలత తాలూకు పరిపూర్ణత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మీరు బ్రతుకుతున్నంత వరకు ఈ పుస్తకం అర్థం కాదు. మీరు జీవితం తాలూకు ఆ పరిపూర్ణత్వాన్ని, ఆ మృదుత్వాన్ని, ఆ మాతృత్వపు వైభవాన్ని మీరు రుచి చూసినప్పుడు ఈ పుస్తకం మీకు ఒక ఆప్తమిత్రుడిగా నిలుస్తుంది అంటున్నా. ఈ పుస్తకంలో మీరు ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలో ఒక అకారణమైన మిత్రుడు నీకు తరచూ మేల్కొలుపుతూ ఉంటాడు. ఈ పుస్తకం నుంచి ఒక అకారణమైనటువంటి మిత్రుడు మేల్కొని నిన్ను భగవతావేశంతో ఎలా నింపాలో నీతో ముచ్చటిస్తూ ఉంటాడు. వాడు వైరాగ్యం తాలూకు విలువల్ని ప్రకటిస్తాడు, జ్ఞానము తాలూకు నిష్ఫలత్వాన్ని నీకు రుచి చూపిస్తాడు. చివరికి నిన్ను వాడు ఏం చేస్తాడంటే నీ జీవితము ఒక అకారణమైనటువంటి ఒక పుష్పించిన పుష్పము, అది వాడిపోతుంది. అది వాడిపోయే లోపల నీ జీవితాన్ని ఆనందంగా ఇతరమనేటువంటి నరకయాతనతోటి సంబంధం లేకుండా ఏకాంతంగా నీవుగా గడపడానికి కావలసినటువంటి సమృద్ధితనాన్ని నీకు ఇచ్చిపోతాడంటున్నాను నేను. ఈ పుస్తకానికి 100% జీవత్వం ఉంది. 100% జీవత్వం ఉంది ఈ పుస్తకానికి. ఎందుకు నేను ఇంత బలంగా చెప్తున్నానంటే ఈ పుస్తకాన్ని చాలామంది కవులు రిజెక్ట్ చేశారు కాబట్టి. మనసు ఉన్న ప్రతివాడు దీన్ని రిజెక్ట్ చేశాడు.
ఈ 9 సంవత్సరాలలో నేను చాలాసార్లు ఈ పుస్తకాన్ని ఇలా ఇలా చిత్తు కాగితంలో విసిరేయడం నేను చూశాను నేను. ఈ లోపలన్నీ పోయమ్స్ ఉంటాయి, లోపల వచన కవిత్వం ఉంటుంది లోపలంతా. ప్రతివారు దీన్ని చూడటము, ఎప్పుడైనా నా వంక చూడటము, బాగుందని చెప్పి నాకు ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన బిరుదు ఏంటంటే ఇది ఎవరో రాశారు, దానికి ఈయన పేరు పెట్టుకున్నాడు అన్నారు. ఇక రెండోది ఏంటంటే ఈ రాసింది అసలు ఈయనకైనా అర్థమవుతుందా అని అన్నారు. చాలామంది ఏమన్నారంటే ఇది ఏదో ఒక పిచ్చి పేలాపనలు తాలూకు సముదాయం అని కూడా దీన్ని చమత్కరించారు. అలా దీన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళల్లో మంచి కవులున్నారు, ఈ పుస్తకాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళల్లో గురువులున్నారు, భక్తులున్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఈ ఉన్మత్తాన్ని వాళ్ళెవరూ పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదంటున్నాను నేను. ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే వారెవరూ కూడా ఉన్మత్తంగా లేరు కాబట్టి. ఉన్మత్తం అంటే ఏంటంటే మీ సహజ జీవన వైభవము, మీ సహజత్వం, అది ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవరాశి యొక్క సహజ నైపుణ్యం అది. అటువంటి నైపుణ్యతని ఈ పుస్తకం మీకు రుచి చూపిస్తుంది అంటున్నాను నేను. వారెవరికీ ఆ నైపుణ్యత లేదు కాబట్టేమో ఈ పుస్తకాన్ని వారెవరూ ఆదరించలేరు. అయితే ఆ మాట చెప్పడానికి నాకు అప్పుడు అవకాశం కూడా లేదు. ఇప్పుడు అవకాశం ఉందని విర్రవేగటం లేదు. ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే అది ఈ పుస్తకానికి నేను ఇచ్చేటువంటి గౌరవంతో మాట్లాడుతున్నాను అంతే. ఎందుకంటే ఆ రోజు వారెవ్వరూ కూడా విమర్శించకపోతే ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరణ అసలు జరగదు. నేను చాలా ఉన్మత్తంగా ఉండి ఒక పోయం రాసుకునేవాడిని. నాకు భాషా జ్ఞానం తెలియదు, నాకు భాష తాలూకు సౌందర్యం తెలియదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే భావాన్ని సమృద్ధిగా అనుభవించడం తెలుసు. ఎందుకంటే నా లోపల ఒక అకారణమైనటువంటి మహామిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు నాతో తరచూ సంభాషిస్తాడు, తరచూ నవ్వుతాడు, తరచూ నన్ను హగ్ చేసుకుంటాడు, తరచుగా నాతో మమేకమై ఉంటాడు. ఆ అకారణమైనటువంటి మిత్రుడితో నేను జరిపినటువంటి సంభాషణలు ఈ పుస్తకం అంతా. ఏదో కాగితం ఉంటే దాని మీద రాసుకునేవాడిని, అలా ఉన్మత్తంతో దాన్ని చింపేసేవాడిని. మళ్ళీ కొత్త పోయం రాసుకునేవాడిని, మళ్ళీ చింపేసేవాడిని. యాక్చువల్గా నేను ఈ ఉన్మత్త తాండవానికి వాస్తవంగా పెట్టిన పేరు నిష్కళంక అవిభాజ్య అని పేరు పెట్టాను. నిష్కళంకము, అవిభాజ్యము, అది తర్వాత దీనికి ఏదైనా అంటే సులువుగా పలికే పేరు ఒకటి పెట్టాలి అని అనిపించినప్పుడు నా అకారణ మిత్రుడు నాకు లోపల నుంచి ఒక ఆదేశాన్ని ఇచ్చాడు, ఉన్మత్త తాండవం అని. ఈ పుస్తకం ఎలా రూపుదాల్చడానికి కానీ, నేను ఇప్పుడు మీతో దీని గురించి సంభాషించుకోవడానికి కానీ ఇంతటి సౌలభ్యాన్ని ఆ అకారణ మిత్రుడే కల్పించాడు. నేను చాలా పోయమ్స్ రాసుకునేవాడిని, చాలా పోయమ్స్ని చింపేసేవాడిని. అలా చింపేస్తున్నప్పుడు దాదాపుగా అప్పటికి చాలా పోయమ్స్ చింపేశాను. ఒకసారి ఆ పోయమ్ని జనరల్గా మా పద్మ చూసింది. మా పద్మ చూసి దీన్ని కొంచెం జాగ్రత్త పెడితే బాగుంటుంది అని అనుకుని కొంచెం జాగ్రత్త పెట్టింది. పెడితే ఉన్మత్తం అంటే ఏంటి, నాశనమే కదా. నేను వాటిని వెతుకు పట్టుకుని చింపేశాను. అది మళ్ళీ కొంచెం జాగ్రత్త పెట్టింది. ఆ తర్వాత ఏం చేశారంటే
మళ్ళీ దాన్ని ఇది కొంచెం డిజిటల్ చేసి ఒక సెల్ ఫోన్లో భద్రపరిచారు. ఆ భద్రపరిచినప్పుడు దాన్ని ఎక్కువ రోజుల పాటు నా కంట పడకుండా సంరక్షించిన వాడు జేబి శ్రీనివాస్. ఆ, చాలా సంవత్సరాలు సంరక్షించాడు తను. తర్వాత ఒకరోజు మొత్తం ఈ పోయమ్స్ అన్నీ కూడా ఒక 150-160 పోయమ్స్, ఇవన్నీ నియర్లీ ఆ 150-160 పోయమ్స్ని నా దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి చూపించినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, అయ్యో చాలా బాగున్నాయి కదా, భద్రపరుచుకుంటే బాగుండని అప్పుడు అనిపించింది. హా. ఏదైనా సరే అకారణంగా మన దగ్గరికి ఏదైనా వస్తే దాని విలువ మనకి తెలియదు. ఏదో ఒక కారణంగా వస్తేనే దాని విలువ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఈ ఈ ప్రకృతి తాలూకు సౌందర్యం అంతా అలాగే ఉంది. ఈ ప్రకృతి సౌందర్యం అంతా అలాగే ఉంది. ఆ. అప్పుడు ఈ పుస్తకంలో నేను కొన్ని పేజీలు చదివాను. ఈ చదివినప్పుడు నాకు అసలు నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. నా జీవితాన్ని నేనే ఒకసారి స్పర్శించుకున్నట్లు అనిపించింది. ఆ. నాకు నేనే ఏదో ఒక ఒక తీయటి ఒక మకరందాన్ని నాలో ఉండేటువంటి ఆ మకరందాన్ని నేనే ఆస్వాదించినట్లు అనిపించింది. ఆ తర్వాత ఇంకెప్పుడు ఈ రచన ఆగలేదు. ఆ రచన ఎప్పుడు చిత్తు కాగితంలో మిగిలిపోలేదు. ఆ రోజు నుంచి ప్రతిదీ అది ఆ డిజిటల్ ఫార్మేట్లో వచ్చి వాళ్ళు భద్రపరిచేవారు. ఈ పుస్తకానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇది ఎలా రూపుదిద్దడానికి కావలసినటువంటి శక్తిని, సౌందర్యాన్ని ఈ పుస్తకమే నింపుకుంది అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? తన పేరుని తనే సూచించుకుంది, తన అక్షర కావ్యాలన్నింటినీ తనే భద్రపరుచుకుంది. ఇది ఇలా పుస్తకంగా రూపుదాల్చడానికి కావలసినటువంటి అన్ని హంగుల్ని కూడా అదే చేసుకుంది. దీంట్లో ఎవరి పార్టు లేదు, అందులో ఇంకెవ్వరి పార్టు లేదు. నాది నా 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 తాలూకు ఇది కూడా ఇందులో ఏం లేదు. ఈ హృదయం నుంచి అకారణంగా ఏదో పొంగేది, అక్కడి నుంచి ఇది అవుట్పుట్ వచ్చేది. ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ ఇదే జరిగేది. ఈరోజు ఎందుకో ఈ పుస్తకానికి సంబంధించి కొన్ని మధురమైనటువంటి ఘట్టాన్ని మీ అందరితోటి పంచుకుని ఈ వేళతోటి దీన్ని మర్చిపోదాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నూతనం ఎప్పుడూ మహదానందమే కదా, నిత్యనూతనం ఎప్పుడూ సౌభాగ్యమే కదా, ఆనందం ఎప్పుడూ నిత్యనూతనమే కదా. మన జీవితంలోకి ఎన్నో వస్తూ ఉంటాయి, తీసుకోవాలి, ఆస్వాదించాలి, పక్కనుంచాలి, మళ్ళీ జీవితంలో ముందుకు సాగిపోవాలి. దేన్ని ఎప్పుడు దాచుకునే ప్రయత్నం నేను ఏ రోజు చేయలేదు. ఎందుకంటే దాచుకుంటే అది మురిగిపోతుంది అన్న విషయం నాకు బాగా తెలుసు. అందుకే నా జీవితంలో ఏ లెప్తోని కూడా నేను భద్రపరుచుకోలేదు, నేను దాచుకోలేదు. ప్రతి నూతనత్వాన్ని కొత్తగా ఆస్వాదించాను, కొత్తగా దాంతో మమేకమయ్యాను, జీవనాన్ని సమృద్ధిగా గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు దేని పట్ల ఆసక్తి లేదు. ఒకే ఒక ఆసక్తి ఎప్పుడు కూడా. ఆ ఆసక్తి ఏంటంటే నాతోటి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారందరితోటి కూడా మీరు సజావుగా ఎందుకు జీవించకూడదు అని అడుగుదాం అనుకుంటానంతే. ఇంకా ఇతరమైన ఆసక్తి అంటూ నాకేం లేదు. నువ్వుగా ఎందుకు ఉండకూడదు అని అడుగుదాం అనుకుంటాను. ఇది తప్ప నాకు ఏ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. నాకేమి ప్రత్యేకతగా నాకేమి అనిపించటం లేదు. ఎందుకో నేను బాగున్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను చాలా సజావుగా ఆనందంగా జీవించగలుగుతున్నాను. దానికి నేనే సర్వసాక్షిని. ఇక ఈ ఉన్మత్త తాండవంలో కొన్ని మధురమైన ఘట్టాలను నేను చూశాను. అదేంటంటే ఒకరోజు నేను ప్రతిరోజు ఇంచుమించుగా నేను ఉదయం తెల్లవారు గంటల 1:30, 2 గంటలకు మేల్కొంటాను. మేల్కొని ఊరికే ఉదాసీనంగా కాసేపు కూర్చోవడం, లేకపోతే టీవీ చూడడం, లేకపోతే ఏదో నా పనులు ఏవో చేసుకుంటూ ఉండేవాడిని. ఈ రచన దాదాపుగా ఒక 3-5 సంవత్సరాల కాలం పాటు సాగింది. ఇది ఒక్కసారిగా రాలే. ప్రతి వారం కూడా ఒక 2 పోయమ్స్ వచ్చేవి. అలాగే ఒక నెలలో ఒక 4-5 పోయమ్స్ వచ్చేవి. అలా కొద్ది కొద్దిగా చేసుకుంటూ వచ్చాం.
ఒకసారి ఏమైందంటే, నేను ఉదయాన్నే ఏదో రాసుకుందామని చెప్పి పెన్ను పేపరు తీసుకున్నాను. తీసుకుని ఏదో చాలా ఉన్మత్తంగా ఒక విపరీతమైనటువంటి ఆవేశం లోపల నుంచి పొడజూపుతుంది. ఆ అకారణ మిత్రుడు ఉన్నాడని చెప్పాను కదా, వాడి ఆవేశం కట్టలు చెంచుకున్నట్టుగా ఉంది. వాడి వైరాగ్యం చాలా విస్తృతంగా ఉంది. వాడి సంపద అంతా కూడా నా కనుచూపు పారినంత మేరంతా వెదజల్లబడినట్టుగా ఉంది. అతి తీవ్రమైన నిశ్శబ్దము, ఎక్కడా చలనము లేదు. ఆ విస్ఫోటనం తాలూకు వైభవాన్ని పెన్ను ఇలా పట్టుకుని ఇలా రాద్దాం అనుకున్నాను. నాకు అక్కడి వరకే గుర్తుంది. నేను కళ్ళు తెరిచేసరికి 8:15 అయింది. నేను సహజంగా 8:15 కంటే నేను డ్యూటీకి బయలుదేరిపోవాలి. అప్పుడు నేను చాలా గాబరా పడ్డాను. గాబరా పడి ఇక అమ్మో డ్యూటీకి టైం అవుతుందని ఎక్కడవన్నీ అక్కడ పక్కన పెట్టేసి పెన్ను పేపరు పుస్తకం అంతా పక్కన పెట్టేసుకుని నా మటుకు నేను డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజంతా అసలు నాకేమీ పని చేయాలనిపించలేదు. అంతా నిర్లిప్తంగా ఉంది. అంతా చాలా స్తబ్దంగా ఉందంతా. ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడిని. సరే ఎలాగో డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ 3 పోయమ్స్ రాసేసి ఉన్నాయి. నేనైతే రాయలేదు అవి. దీనికి నేను సాక్ష్యాన్ని రుజువుని ఏమైనా మీకు చూపించాలి అని అంటే నాకు చూపించవలసిన అవసరం లేదు. ఒకవేళ చూపించాలంటే ఈనాడు సబ్ ఎడిటర్ ఆయన మాజీ సబ్ ఎడిటరు రామరాజు గారు, పద్మ గారు దంపతులు. వారు వైజాగ్లో గురుద్వార పక్కనే ఉంటారు. అంటే సీతమ్మధార అనే దగ్గరికి వస్తుంది అనుకుంటాను ఏరియా, గురుద్వార పక్కన. ఎందుకనంటే ప్రతి పోయమ్ని ఆయన చదివేవారు. ఎందుకంటే నాకు భాష మీద అసలు నాకు ఏమాత్రం ప్రావీణ్యం లేదు. నాకు అసలు భాష తెలియదు. నేను తెలుగుని ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నానని చాలామంది అంటారు. మీరు చాలా ఏదో గ్రాంధికమైన తెలుగు మాట్లాడతారంటే అసలు నాకు తెలియదు. ఈ భాష తాలూకు ఇదంతా నాకు తెలియదు. అసలు నా అకారణ మిత్రుడే నాకు ఇచ్చాడు ఈ సౌందర్యాన్ని అంతా అంటాను నేను. నాకు అక్కడి నుంచే వచ్చింది భాషా సౌందర్యం అంతా. నాకు అక్కడి నుంచే వచ్చింది భావ సౌందర్యం అంతా. నాకు అక్కడి నుంచే విరబూసింది నా జీవన సౌందర్యం అంతా అక్కడి నుంచే వచ్చింది. నాకు వేరే ఏమి తెలియదు నాకు. ఆయన ఆ రోజు పేపర్ చదివిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. నాకు ఫోన్ చేశారు రామరాజు గారు. ఫోన్ చేసి నాకు ఒకే ఒక మాట అన్నారు ఆయన. ఇది మీరే రాశారా అని అడిగారు. ఏం రామరాజు గారు మీకు నేను రాసినట్టు అనిపించట్లేదా అంటే, లేదు సార్ మీరు తప్పుగా అంటున్నారని ఏమనుకోవద్దు, ఇది మీరు రాయలేదు ఈ 3 అన్నారు. ఈ 3 అయితే మీరు రాయలేదు. ఎందుకంటే ఇందులో భాష కానీ, ఇందులో సౌందర్యం కానీ, ఇందులో భావం కానీ మీరు రోజు రాస్తున్నవే చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ దీన్ని అద్భుతమని పోల్చడానికి నాకు ఎక్కడ అవకాశం లేదండి అన్నారు. నేను చాలాసార్లు పద్మగారితోటి, శ్రీనివాసరాజు గారితోటి, రామరాజు గారితోటి పంచుకునేవాడిని. అయ్యా నా పోయమ్ని రిజెక్ట్ చేశారు అని. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురే నన్ను ఎక్కువసార్లు వాదార్చారు. ఏం కాదండి అనేవారు. ఎందుకనంటే నాకు తెలుసు ఇది అకారణంగా వెలువడ్డాయి అని. దాన్ని ఎవరో ఒకరు ఆస్వాదిస్తే బాగుందనుకున్నాను తప్ప దీనికి ఖ్యాతి రావాలని నేను ఏ రోజు కోరుకోలేదు. ఒక సహృదయం ఆస్వాదిస్తే అది ఉన్నతమే కదా అనుకున్నానంతే. దీనికి ఏదో గొప్ప ఖ్యాతి రావాలని నేను ఏ రోజు కోరుకోలేదు. నేను అలా ఎప్పుడు అనుకోలేదు. అలా ఎప్పుడు అనుకోలేదు నేను. ఇంకొక సందర్భంలో నేను డ్యూటీకి వెళ్తుంటే ఒక పోయం రాశాను. అది సగంలో ఉంది. ఆ పోయం ఇంకా అక్కడి నుంచి నాకేమీ అది స్పర్శించటం లేదు. ఆ లోపల నుంచి ఆ స్పర్శ లభించటం లేదు. అది అసంపూర్ణంగానే అలా వదిలేద్దాం అనుకున్నాను నేను. సరే ఆ రోజంతా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. నేను కొంచెం భోజనం చేసిన తర్వాత ఊరికే సాధారణంగా అలాగా కొంచెం వెనక్కి
జారబడి అలా కూర్చున్నాను. ఎవరో నాకు తెలియదు కొన్ని పంక్తులు నాకు చెవిలో చెప్పినట్లుగా అనిపించింది. వాటిని అక్కడే యథాతథంగా రాసేసుకున్నాను. ఆ, అక్కడే యథాతథంగా రాసుకున్నాను. ఇది రెండో సందర్భం. ఆ, ఇక మూడో సందర్భం, నేను చాలా సహజంగానే ఆ రోజు రచనకు పూనుకున్నాను. రచనకు పూనుకున్నప్పుడు ఇక పోయము ఒక ఎండ్ పాయింట్కి వస్తున్నది, పేజ్ నెంబర్ 80 అనుకుంటాను నేను. నాకు ఈ బుక్ మొత్తంలో ఆ లైన్ చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం నాకు ఆ లైన్. నేను జనరల్గా నాకు కొంచెం ఎమోషన్ అవ్వడం అనేటువంటిది అంటే అది లేదు అంతగా. ఆ, కానీ ఎప్పుడు ఆ సెంటెన్స్ ఎప్పుడు తలుచుకున్నా నాకు అది ఎందుకో చాలా చాలా ఆర్తితోటి ఆర్ద్రతతోటి అనిపిస్తుంటుంది. ఆ లైన్ ఏంటంటే, అయ్యో వజ్రాన్ని చిల్లి సంచిలో వేసుకుని తిరిగాని. ఆ, నిజమే. అది ఇప్పుడు ఇప్పుడు కూడా నన్ను కదిలిస్తుంది ఆ మాట. అది ఎందుకో నాకు తెలియదు, చాలా కదిలిస్తుంది ఆ మాట. ఎందుకనంటే ఈ పుస్తకం రాసినప్పుడు, ఇందులో కొన్ని అదే పోయమ్స్ రాసినప్పుడు నేను కొన్ని వందల వేల నిద్రలేని రాత్రులు గడిపాను నేను. నాకు ఒకటే ఒకటి నాకు చాలా సన్నిహితంగా ఉంది. అదేంటంటే నా అకారణ మిత్రుడు. నేను చాలా రోజులు ఈ పుస్తకం ఈ రచనలో మీకు ఒక నిజమైన సౌందర్యాన్ని చెప్పనా. ఈ పుస్తక రచనలో నాతో పాటు నా ఆకలి కూడా దీనితో పాటు ట్రావెల్ చేసిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? భోజనం లేని రోజులు నాతోటి బాగా ట్రావెల్ చేశాయి. కొద్దిగా భోజనం లేదా కొద్దిగా టిఫిన్ తిందామంటే నాకు చాలా రోజులు పట్టేది. ఎందుకనంటే నాతో నేను గడిపినటువంటి ఒక 10-12 సంవత్సరాల కాలం అనుకుంటాను. ఆ అకారణ మిత్రుడు నేను తనని విడిచిపెట్టి వెళ్ళిపోతాననుకున్నాడో ఏంటో, పట్టెడు అన్నాన్ని కూడా ఆమెడ దూరంలో ఉంచాడంటాను నేను. ఇది చాలా సౌందర్యం. ఇది మీకు అందరికీ సవినయంగా నేను ఒక్కొక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మీరు అనుకుంటున్నట్టుగా మీరు అనుభవిస్తున్నటువంటి భక్తి కానీ, జ్ఞానం కానీ, వైరాగ్యం కానీ అదంతా పూర్తిగా మీ మనస్సు యొక్క సంకోచ వ్యాకోచ స్థితికి తప్ప వాస్తవం ఎప్పటికీ కాదది. ఈ మాటను మీరు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండరని నాకు తెలుసు, కానీ ఊరికే ఒక బుజ్జగింపుగా మాట చెప్తున్నానంతే. ఎందుకంటే వాస్తవికతని అంత స్పష్టంగా నాకు ఇందులో ఉన్న ప్రతి పేజీ నా కళ్ళకి కట్టినట్టు చూపించిందంటాను నేను. ఈ పుస్తకంతో నేను గడిపినటువంటి ఈ సమయం అంతా ఎంత ఆనందం అంటే, ఎంత సౌందర్యం అంటే, అది మీరు ఈ పుస్తకాన్ని స్పర్శించి తెలుసుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నాను, నాకు అసలు భాషా జ్ఞానమే లేదు, నాకు తెలియదు అసలు. ఇదంతా నా అకారణ మిత్రుడి తాలూకు వైభవం, 100%. ఎన్నో అద్భుతాలు చూశాను ఈ పుస్తకంతో. నేను నా జీవితంలో ఇప్పటి వరకు గడిచినటువంటి కాలంలో 50% నాకు ఈ బుక్ తోటి ఎక్కువ అనుభవము, ఎక్కువ అనుసంధానం ఉంది. నా జీవితంలో 50% జీవితంలో ఉండేటువంటి అనుభవం కానీ, అనుభూతి కానీ, ఆ పరిపూర్ణమైన ఆస్వాదన కానీ, అది మొత్తం అంతా ఈ పుస్తకంతో ముడిపడి ఉంది. మొత్తం ఈ 9 సంవత్సరాల్లోనే. ఎవరైనా వచ్చి నా మాటని ఎవరైనా నింద చేసినా నాకు ఎప్పుడు ఏమనిపించేది కాదు.
నాకు అసలు ఆ ఎమోషన్ ఎప్పుడూ లేదు నాకు. కానీ పోయమ్ని ఎవడైనా రిజెక్ట్ చేస్తే మాత్రం ఎందుకో కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఆ. ఆ బాండింగ్ నాది కాదు. నాకు అసలు అంత బాండింగ్ అదంతా నాకు తెలియదు. అసలు ఆ బాండింగ్ నాది కాదు. ఆ బాండింగ్ ఎవరిదంటే ఆ కారణ మిత్రుడిదే. ఆ. ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకరోజు ఇది ఇది పుస్తక రూపంలో వెలువడుతుంది అని ఎన్నో కలలు కన్నాడు శ్రీనివాస్ జేబిఎస్. మా పద్మ చాలా వెయిట్ చేసింది. శ్రీనివాసరాజు చాలా వెయిట్ చేశాడు. నాకు వీళ్ళు ముగ్గురే, రామరాజు గారు నలుగురే అంతే. ఈ నలుగురు వచ్చినా సరే ఈ పుస్తకం ఎప్పుడు ఫుల్ఫిల్ కాలే. ఈ పుస్తకానికి ముందు నన్నందరూ కూడా రమణస్వామి అని పిలిచేవారు. రమణస్వామి పేరు మీద 1-2 పుస్తకాలు, 3 పుస్తకాలు, 4 పుస్తకాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎక్కడా కూడా నా ముద్రంటూ ఎప్పుడు ఏదీ లేదు. కొంత మెటీరియల్ తీసుకోవడం, ఇది పుస్తకం వేయించుకుంటున్నాం పద్మగారని చెప్పడం, సరే అమ్మ వేయించండి అని చెప్పడం, లాస్ట్లో ప్రూఫ్ చూస్తానని నేను చెప్పడం, చూడడమే తప్ప దానికి ఆ పుస్తకాన్ని నా శైలిలో ప్రజెంటేషన్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. నిజం, వాస్తవం. పద్మగారు ఇక్కడే ఉన్నారు కావలిస్తే. ఏదో వచ్చింది, చూసింది, బాగుంది, అంతే అయిపోయింది. కానీ ఈ పుస్తకం అలా కాదు. ఈ పుస్తకం విషయంలో నన్ను తట్టి లేపినది ఏదైనా ఉంది అంటే, లేదు ఈ పుస్తకం గురించి ఒకసారి మీరు ఆలోచించాలి, చూడాలని అది దాన్ని తట్టి లేపిన వారు ఎవరైనా ఉన్నారంటే మా రాధమ్మ. ఈ 5గురు వచ్చిన తర్వాత ఈ పుస్తకానికి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది. తను వచ్చి ఇది చాలా బాగుంది, ఇది ఇందులో విషయం వేరేగా ఉంది ఇది అని తను నాతో ఏమని చెప్పిందంటే, నన్ను ఎప్పుడు మా రాధమ్మ ఎలా ఉంటుందంటే విసు గారు అని పిలుస్తుంది. నాకు ఎంత ఇష్టమో అలా పిలిస్తే, నాకు ఎంత ఇష్టమో నాకు నిజంగా. ఎందుకంటే మా అమ్మ నన్ను మా విసుబాబు అని పిలుస్తారు. నాకెవరు స్నేహితులు లేరు. ఊరికే నేను అరుణాచలంతో ఎక్కువగా కాంటాక్ట్లో ఉండటం వల్ల, లేదంటే రమణ మహర్షి సంబంధించినటువంటి అయామన్న కాన్సెప్ట్ గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ రమణ స్వామిని పేరు పెట్టేశారు. కానీ నాకు ఒరిజినల్గా నా పేరు విశ్వనాథ్ వర్మ. అందరూ నన్ను విశ్వ అని పిలుస్తారు. మా ఫ్యామిలీలో అందరూ విశ్వ అని పిలుస్తారు నన్ను. అందరూ నన్ను ఎప్పుడు వాళ్ళందరూ ఆ పేరుతోటి పిలుస్తారు. మా కొలీగ్స్, నేను జాబ్ చేసినప్పుడు కొలీగ్స్ అందరూ విశ్వ అని పిలిచేవారు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ సత్యాన్ని సత్యంగా చెప్పేటువంటి ఆ విషయంలో నాకు ఆ పేరు చాలా సందర్భాల్లో పేరు కొంచెం నాకు, నేను ఎంత సత్యాన్ని చెప్తున్నా సరే ఆ పేరు ఆపేస్తూ ఉండిద్దాన్ని. ఆ పేరు ఉండటం వల్ల ఎందుకో ఏంటో నాకు తెలియదు, కానీ అందరూ సాంప్రదాయవాదులే నా దగ్గరికి వచ్చేవారు, కానీ సత్యాన్వేషకులు ఎవరు నా దగ్గరికి సరిగ్గా వచ్చేవారు కాదు. ఆ తర్వాత ఎందుకో నేను ఆ విషయంలో నేను చాలా, ఇది వాస్తవాన్ని వాస్తవంగా ఇలా చెబుతున్నప్పుడు దాన్ని విమర్శించడం అనేటువంటిది చాలా సహజమైన విషయం. విమర్శించడానికైనా నా దగ్గరికి వచ్చి ఎవడో విమర్శించట్లేదు అని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. నా ముందు వచ్చి విమర్శిస్తే కదా నేను ఆనందాన్ని సమృద్ధిగా వాళ్ళ మీద వెదజల్లుతాను. మకరందాన్ని మనం పువ్వుల మీదే తీసుకోవాలి, కానీ పూతోటను వదిలేసి ఎక్కడో తారు రోడ్డు మీద ఎక్కడ తీసుకోగలుగుతాం మనం? తీసుకుంటే అసలు ఏమన్నా మకరందం లభిస్తుందా? లభించదు. నా దగ్గరికి ఎవరూ వచ్చేవారు కాదు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ పేరు చాలా అడ్డుగా ఉంది కాబట్టి నా సొంత పేరే నేను పెట్టుకోవాలి. అసలు ఇది ఎవరో పెట్టిన పేరు ఇది. ఆ పేరు పెట్టినోడు ఎవడో ఆ పేరు పెట్టేసి వెళ్ళిపోయాడు. అతను ఎవరో మా దగ్గరికి కూడా రాలేదు. అది పెద్ద కథ, అది పద్మకు తెలుసు. అది ఇక్కడ సముచితం కాదు అదంతా మళ్ళీ మాట్లాడుకోవడం. అప్పుడు నేను హిమాలయస్లో ఒక 3 నెలలు ఎంతో అప్పుడు ఉన్నాం. అప్పుడు ఉండి చెప్పాను ఐ యామ్ విస్సు అని. అది నా పేరు ఇది. నన్ను అలా పిలిస్తేనే నేను చాలా సంతోషిస్తాను. మీరందరూ గౌరవార్థంగా దానికి విస్సుజీ అని కూడా జోడించారు. మీరు విస్సుజీ అని పిలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. విస్సు అని పిలిస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే చెట్టుకి పూసినటువంటి ఒకే రకమైన పువ్వులు మనమంతా.
ఇక్కడ గౌరవం ప్రధానం కాదు, మనం అందరూ కూడా ఒకే మూలానికి సంబంధించిన వారు అనేటువంటి అంతరంగ విజ్ఞత చాలా ప్రధానం అంటాను నేను. అది అప్పటి నుంచి ఆ విశ్వ అనే పేరు మారిన దగ్గర నుంచి మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. మరి నేను అందుకే అంటాను, ఓ అకారణ మిత్రమా అంటాను నేను. ఇది ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కాల. రమణ స్వామిగా ఉన్నప్పుడు ఎంత తల్లకిందులుగా ఈ పుస్తకం అందరూ విమర్శించారు దీన్ని. విశ్వ రాగానే అందరూ పొగిడారు దీన్ని. నేను షాక్ అయిపోయాను. ఒకసారి నా దగ్గరికి రాదు వచ్చింది, అది వచ్చేముందంటే నా దగ్గరికి వచ్చి, విశ్వ గారు మీకు మాట చెప్తాను నేను, అసలు మీరు మాట్లాడేది కానీ ఇదన్నీ కానీ నాకు అసలు చాలా చిరాకు అనిపించింది. నాకేమి దాని మీద అంత అభిప్రాయం ఏం లేదు. కానీ వన్స్ ఈ పోయం చదివిన తర్వాత నా మైండ్ కన్స్ట్రక్షన్ మొత్తం మారిపోయిందని చెప్పింది. నిజమే, అదొక్కసారి మారిపోయిందని చెప్పింది. ఎందుకంటే నేను ఎప్పుడైతే నా అకారణ మిత్రుడితో కలిసి ఉన్నానో అప్పుడే నేను పరిమళిస్తానన్న విషయం నేను ఆ రోజు తెలుసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంటుంది అది. అంటే వాడిని ప్రజెంటేషన్లోకి తెస్తేనే నేనేమనుకునేవాడిని, వద్దు మనకెందుకు అనుకునేవాడిని. వాడిని ప్రజెంటేషన్లోకి చేస్తేనే నేను పరిమళిస్తున్నానన్న విషయం నాకు చాలా లేటుగా తెలిసింది. కాబట్టి మన దగ్గరికి ఎప్పుడు ఎవరు దేనికోసం వస్తారో ఎందుకు వస్తారో నాకు తెలియదు. ఈ పుస్తకంతో ఎన్ని అద్భుతమైన సందర్భాలు చూశానో తెలుసా. ఈ పుస్తకాన్ని ఫస్ట్ డిజిటలైజ్ చేసిన జేబీ శ్రీనివాసు, అర్థమవుతుందా, ఫస్ట్ నా దగ్గరికి వచ్చి కలిసి చిచ్చి అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఈ పుస్తకాన్ని సేకరించాడు ఫస్ట్లో. మళ్ళీ చివరిన రాధ కూడా ఈయన మాటలకు ఏమైనా అర్థం ఏమైనా ఉందా, వద్దు ఇతను ఏదో అనుకుని వెళ్ళి మళ్ళీ ఈ పుస్తకంతో ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ విశ్వ అనేది నథింగ్, అర్థమవుతుందా. ఈ బుక్ ఎలా అందరినీ సింక్రనైజ్ చేసుకుంటూ పోయిందో చూడండి. అసలు పేరు అకారణంగానే వచ్చింది. ఈ పుస్తకంలో ప్రతి పేజీ చాలా అకారణంగానే ఉంది, ప్రతి అక్షరము చాలా అకారణంగానే ఉంది. అంత నిత్యనూతనంగా మహా సౌందర్యంతో విరాజిల్లబడుతూ ఉంది ఇది. ఈ పుస్తకం అంతా ఒక రూపురేఖలు అంతా వచ్చిన తర్వాత దీని గురించి ఒక డిస్కషన్ వచ్చిన తర్వాత ఈ పోయమ్స్ అన్నీ మేము చదివి అన్నీ ఒక దగ్గర పక్కన పెట్టిన తర్వాత ఈ పుస్తకానికి అంటే ఒక క్రమబద్ధీకరణ తీసుకుని వచ్చి అందులో కొన్ని పోయమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టి ఇంపార్టెంట్ పోయమ్స్ ఒక 80 to 90 పోయమ్స్ మేబీ అనుకుంటున్నాను నేను. అందులో పోయమ్స్ అన్నిటినీ కూడా దాన్ని ఏమంటారంటే డిటిపి వర్క్ ఏదో అంటారు కదా, అలా అవన్నీ చేయడంలో ఆదిబాబు కానివ్వండి, స్వర్ణ, లేకపోతే నవ్య కానివ్వండి, పద్మ కానివ్వండి, వీళ్ళందరూ, పండు కానివ్వండి, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు ఈ పుస్తకానికి. ప్రతిదీ కేర్ తీసుకున్నారు. ఎంత కేర్ తీసుకున్నారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కొన్ని రోజులు పక్కన పెట్టేశారు. వాళ్ళంతా దీనికోసమే పుట్టారు, దీనికోసమే ఈ పని చేశారు అన్నట్టుగా చాలా సమృద్ధిగా చాలా బాగా చేశారు వాళ్ళు ఈ పుస్తకాన్ని. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పుస్తకాన్ని నా శైలిలో నేను ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను చాలా చిన్న ప్రయత్నమే చేశాను. నేను అది చాలా చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నం వల్ల ఏంటంటే నా అకారణ మిత్రుడితో నిరంతరము సంభోగించేవాడిని నేను. ఇది తప్ప నేనేం చేయలే. నా భాష ఇలాగే ఉంటుంది. నా భాష ఇలాగే ఉంటుంది. మీరందరూ భరించాలి, మీరందరూ ధన్యులు అవ్వాలి. అది ఎందుకనంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టానంటే ఒక డ్రైనేజ్ పక్క నుంచి మొదలుపెట్టాను నేను. ఒక స్లమ్ ఏరియాలో ఒక డ్రైనేజ్ పక్క నుండి అక్కడ కూర్చొని ఐయామ్ అని మొదలుపెట్టాను. నియర్లీ 21 years బ్యాక్.
అక్కడ మొదలైంది ఈ ప్రస్థానం. అక్కడి నుంచి పరిమళించింది ఇదంతా. ఓన్లీ ఐ ఆమ్. నో గాడ్, నో గురు, నో స్పిరిచువాలిటీ, ఓన్లీ ఐ ఆమ్. నా నిజతత్వంతో నేను ముచ్చటించుకునేదంతా నేను భాషించడం మొదలుపెట్టాను. ప్రతిలిప్తను ఆస్వాదించుకుంటూ వచ్చాను. ఇది ఇలా తయారైనప్పుడు మళ్ళీ ఆ జీవన సౌందర్యాన్ని అంతటిని నింపుకుని దీన్ని ఎలాగ మీ అందరి చేతుల్లో పెట్టాలి అని ఆలోచించినప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు నుంచి గీసుకున్నటువంటి కొన్ని అర్థం లేని గీతలని చాలా గ్రేట్ ఆర్టిస్టు ప్రతి గీతలోని కూడా ఒక సజీవ చైతన్యాన్ని నింపగలిగినటువంటి ఒక సర్వసమర్థుడు నాకు తోడయ్యాడు, మిస్టర్ కాంత్రిసా. వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకేం పరిచయం లేదు. నేను ఆయనతో మాట్లాడిన మాటలు కూడా చాలా తక్కువ. రేసా, మీకు నేను క్షమాపణ చెప్తున్నాను, మీరు అడిగింది ఏది నేను ఇవ్వలేకపోయాను. నేనే ఆయన దగ్గర నుంచి అంతా లాక్కున్నాను. కాసేపు మాట్లాడదాం ఇసు గారు అంటే, లేదు సార్, ఐఎమ్ సో సారీ, నాకేం తెలీదు. ఎందుకంటే నా చైతన్యాన్ని మీరు ఎక్కడ చూస్తారంటే ఓన్లీ సత్సంగంలోనే చూస్తారు మీరంతే. ఈ సత్సంగం దాటి నేను కొంచెం లోపలికి వెళ్ళిపోయానంటే నేను ఈ ప్రపంచం చేత వెలివేయబడినటువంటి వాడిని. నేను ఒక ధైర్యమైనటువంటి పిరికివాడిని. నాకు మనుషులంటే చాలా భయం. మనం మన జీవితాన్ని ఎంత గొప్పగా డిజైన్ చేసినప్పటికీ కూడా అది ఏదో వాళ్ళ అదే అవుతుంది. మనం ఏమి డిజైన్ చేయకపోయినా అది ఏదో వాళ్ళ అదే అవుతుంది. ఎందుకంటే ఆ సౌందర్యం నాకు బాగా తెలుసు. అందువల్ల నేను ఒక ధైర్యవంతమైన పిరికివాడిని. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాను. నేను అందరిలో కలవడానికి నాకు ఎక్కువ అంత ఇష్టపడను. నా టైం 2 to 4 అంతే, వారానికి ఒక 2 గంటలు అంతే. తర్వాత నేను ఎవరు అందుబాటులో ఉండను, ఎవరిని నేను కావాలని నేను రిక్వెస్ట్గా ఇక్కడికి తీసుకురాను, ఇక్కడి నుంచి ఎవరిని పంపను. రేసా గారు ఈ పుస్తకానికి చేసినటువంటి ఒక గొప్ప సేవలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఒకసారి హైదరాబాద్లో మేము కూర్చుని ఉన్నాం. నేను కూర్చుని ఉన్నప్పుడు ఇది ఉన్మత్తం, దీన్ని రకరకాలుగా డిజైన్ చేద్దాం అనుకున్నాను నేను. సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ పోయమ్స్ అన్ని ప్రింట్ చేసేసి ఒక కార్బన్ పెన్సిల్ తోటి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి గీతలు పెట్టేసి దాన్ని ప్రింట్ చేపిద్దామని అనుకున్నాను. ఇది ఒకటి కాన్సెప్ట్. రెండవది, ఈ పుస్తకం అంతా కూడా ఒక పూర్తిగా అంటే అసలు ఏమాత్రం కూడా అవకాశము లేనటువంటి ఒక లోయలో పడిపోయినటువంటి వాడు వేసేటువంటి ఒక ఆర్తనాదాలతో నింపుదాం అనుకున్నాను. ఇది రెండవది. ఇంకా ఉన్మత్తంగా ఏం చేస్తే బాగుంటుందని రకరకాలుగా ఆలోచించాను నేను. సో నాకు నా అకారణ మిత్రుడు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఆల్రెడీ పుస్తకం అంతా ఉన్మత్తంతో ఉంది కాబట్టి కొంచెం ఉన్మత్తమైన ప్రసన్న వదనాలతో దీన్ని నింపుదాం అనేటువంటి సంకేతం వచ్చింది నాకు. ఆ సంకేతాన్ని తీసుకుని నేను సార్తో జరిపిన సంభాషణ ఎలా ఉందంటే, సార్ అన్నారు, నాకు నచ్చినట్టుగా నేను చేసి ఇచ్చేయమంటారా, దీన్ని డిజైన్ చేయమంటారా, మీకు ఎలా కావాలితే అలా చేసేయమంటారా అన్నారు. నేను వారితో చెప్పాను, అయ్యా మీ కళకి నేను విలువ కట్టలేను, నన్ను క్షమించాలి, నేను చెప్పినట్టుగా చేసేవాడి అన్నాను. అంటే ఆయన అన్నారు, అయ్యో అలాగే చేద్దాం అన్నారు. ఇవన్నిటికీ అనుసంధానంగా రాధ ఉంది. తను ఇదంతా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, ఎందుకంటే నేను ఒక్కడిగా వెళ్ళలేను. నేను నాకు ఒక ఫోబియా ఉంది,
అది మీరు నాకు బాగా కనెక్ట్ అయితే, నేను మీకు బాగా కనెక్ట్ అయితే మీతో ఫ్రీగా ఉంటాను. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నేను ఈ కాంపౌండ్లో మాట్లాడతాను, బయట మాట్లాడలేను. ఒక ఫోబియా అది. నేను అందుకే పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఎక్కడైనా జనం గుంపుగా ఉంటే అక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నేను ఒకవేళ మా చుట్టాలతో పాటు ఎవరైతే వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ వాళ్ళు చేయి పట్టుకునే ఉంటాను మ్యాక్సిమం. నాకు కొంచెం ఎందుకో చాలా ఆ ఇబ్బంది. రాధ ఎంత స్పీడ్గా తను అబ్జర్వ్ చేసిందంటే దాన్ని, ఆ ఇబ్బందిని. అసలు నా లైఫ్లో స్వా కానీ, అదే మీరు ఎవరైతే స్వర్ణ అని పిలుస్తారో తను నేను స్వా అని పిలుస్తాను. స్వా అంటే స్వయం. అంటే స్వా కానీ, పద్మ కానీ, లేకపోతే రాధ కానీ, పండు కానీ, ఆదిబాబు కానీ, ఇలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పీడ్గా రికగ్నైజ్ చేసి ఊరికే కొంచెం అంత గందరగోళం, నాకంత గందరగోళం లేకుండా పాపం ఎప్పుడు కాపాడుతుంటారు వాళ్ళు. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఇన్నర్ ఇంటెన్షన్ చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉందంటే, ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఇన్నర్ ఇంటెన్షను మీకు దానికి క్లీన్గా డీటెయిల్గా కావాల్స్తే రాదు చెప్తుంది. అసలు నేను చెప్పింది పిచ్చిగా చెప్పాను ఆయనతోటి. ఏమని చెప్పానంటే, ఒక స్త్రీ ఉండాలి, ఒక పురుషుడు ఉండాలి, ఇద్దరు న్యూడ్గా ఉండాలి, చేతులు కాళ్ళు విచ్చలవిడిగా కదులుతూ ఉండాలి. అది ఈ కుడి చేయి కదులుతున్నట్టుగా ఎడమ చేయికి తెలియకూడదు, ఎడమ చేయి కదులుతున్నట్టుగా కాళ్ళకి తెలియకూడదు, వీళ్ళిద్దరూ కదులుతున్నట్టుగా ఇద్దరికి తెలియకూడదు. కానీ ఇద్దరిలో ఏ సౌందర్యం అయితే ఉందో ఆ సౌందర్యం మాత్రమే మొహంలో ఉండాలి తప్ప ఈ కదలికలు మొహంలో ఉండకూడదు అని చెప్పాను నేను. స్త్రీ అవయవాలన్నీ పురుషుడికి ఉండాలి, పురుషుడు అవయవాలన్నీ స్త్రీకి ఉండాలి, అది కంప్లీట్ న్యూడ్గా ఉండాలని చెప్పాను నేను. చెప్తే ఆయన ఫస్ట్ నాతో అన్నమాట, ఇది ఆర్ట్, దీన్ని ఒక స్టాటిక్గానే చేయగలుగుతాము, ఇందులో కదలికలు ఉండవు, ఇది సినిమా కాదు కదా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి. ఇది ఒక వీడియో కాదు కదా అలా ఉండటానికి. ఎందుకంటే మేము చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసాం. రాదా? అవును కదా, చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్లో నా కారణ మిత్రుడు లోపల నుంచి తాండవం చేస్తున్నాడు. వాడు ఇప్పటికీ ఆ తాండవాన్ని ఆపలేదు, ఎప్పటికీ ఆపలేదు. బహుశా ఈ సృష్టి తదనంతరం కూడా వాడు ఆపడేమో, నాకు తెలుస్తుంది. అది అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూల్ అయిపోయి ఆయన అర్థం చేసుకున్నారు. ఒక ఆర్టిస్ట్కి కావలసినటువంటి లక్షణం ఏంటంటే అర్థం చేసుకోవడం. అది సహజ జీవనం తలుకు వైభవం. అది మీరు అపార్థం చేసుకోవడానికి పెద్ద కళ అవసరం లేదు, అర్థం చేసుకోవడానికి చాలా గొప్ప కళ ఉండాలి, తెలుసా? అపార్థం చేసుకోవడానికి మీకు ఎలాంటి కళ అవసరం లేదు, అర్థం చేసుకోవడానికి మాత్రం గొప్ప కళ ఉండాలి. అది ఆయన ఒకసారి ఆలోచించి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? సార్ అయితే ఇప్పుడు నేను కొంచెం ఆ ఉన్మత్తంలోకి వెళ్తాను, అక్కడి నుంచి గీస్తాను అన్నారు. అబ్బా, చాలా బ్యూటిఫుల్ అసలు, నిజంగా అబ్బా, అసలు వెరీ గ్రేట్ అసలు. ఎందుకనంటే మీకు ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను నేను, మీరు ఎలా ఉంటే మీకు అలాంటి వాళ్ళే తారసపడతారు. ఇందులో ఏమి సందేహం లేదు. ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు దొరుకుతారు అంతే. ఈ కవర్ పేజ్ డిజైన్ చేయడానికి ఆయన మేబీ ఒక 10 minutes కూడా తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఏం రాదా? 10 నిమిషాలు అంతే, 10 నిమిషాలే గీసేశారు, ఫైనలైజ్ చేసేసి ఇలా చేశారు. ఎనఫ్, ఇంక దీన్ని ఏం చేయకండి అన్నారు. ఆ తర్వాత ఒక అద్భుతమైన సందర్భం జరిగింది. నేనేదో పిచ్చి గీతలు గీసుకునేవాడిని, నాకేమీ అంత నేనేమో ఒక బేసిక్ ఆర్టిస్ట్ని కూడా కాదు. నాకు కలర్స్ అంటే ఇష్టం అంతే. ఏదో పిచ్చాపాటికే గీసుకుంటాను. నేను ఒక బేసిక్ వాటర్ కలర్ ఆర్టిస్ట్ని. నాకు ఆ రంగులు కలపడం కూడా తెలియదు. ఎందుకంటే నాకేం పని, నా అకారణ మిత్రుడు లోపల నుంచి కలుపుతున్నాడుగా. ప్రతి సందర్భంలోనే అదే, నాకు ఇంక వేరేది లేదు. సో ఆయన ఏమన్నారంటే, నా చేతికి ఆ పెన్సిల్ ఇచ్చి ఒక గీత గీయండి అన్నారు ఆయన. ఆ గీత గీస్తే ఆ గీత ఇది, ఈ చివరి గీత ఈ గీత ఇలా వచ్చింది. సో ఆ ఆర్ట్ని, ఆ గీత ఎక్కడా కూడా అది డివైడ్ చేయటంలే, అందులో మెర్జ్ అయిపోయింది. ఇక తర్వాత లోపల వేసినటువంటి ప్రతిదీ కూడా నేను ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ప్రతిదానికి ఒక యూనిక్గా ఒక లేబుల్ ఉండాలి ప్రతిదానికిని అని చెప్పి ఆ ప్రతిదాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన సమయాన్ని కొంత నేను తీసేసుకుని దాన్ని
ఇంకా తీసేసుకున్నాను నన్ను, నా భాషలో చెప్పాలంటే వారి సమయాన్ని పూర్తిగా కబళించి ఆ, తినేసి ఆ ఉన్మత్తంలో జోగుతూ ఈ ఆర్ట్స్ అని గీశారు. నేను ఏది చెబితే అదే చేశారు. ఆ, ఎందుకనంటే ఒక ఆర్టిస్ట్కి కావలసినటువంటి అంటే ఆ ప్రావీణ్యత మనకు అక్కడే తెలుస్తుంది. నేను ఏది చెప్తే అదే చేశారు. ఇక్కడ గీత ఉంచదంటే ఉంచదే, తీసేదంటే తీసేసేవారు. ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాల అందులో. ఆ, అర్థమవుతుందా? అంతా చేసిన తర్వాత నాకు ఈ ఆర్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మిగిలింది అన్నారు ఆయన. ఆ, ఒక వ్యక్తి తాలూకు సంస్కారం అక్కడే మనకు తెలుస్తుంది. అది అదేంటో తెలుసా? ఆర్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకటే మిగిలింది అన్నారు. ఏంటి ఏంటి అని అడిగాను నేను. థ్యాంక్ యూ అని రాసి ఇచ్చారు. వెరీ గ్రేట్ పర్సన్. ఇవి చాలా చిన్న విషయాలు. మీ జీవితంలో అకారణంగా ఉదయించేటువంటి అతి చిన్న చిన్న విషయాలు చాలా అద్భుతంగా పరిమళిస్తాయి. రేసా గారు, మీరు ఆ థ్యాంక్ యూని మర్చిపోయారంటో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడే గుర్తుపెట్టుకున్నాను. నేను కూడా కాసేపు నాకు మర్చిపోతాను మళ్ళీ. చాలా బాగా అనిపించింది నాకు. అలా ట్రావెల్ అయింది. తర్వాత బుక్ ప్రింటింగ్కి వచ్చిన తర్వాత శరత్ సార్, తర్వాత రమేష్ గారు, అసలు వాళ్ళు ఇది నా అశ్రద్ధని, నిజంగా చెప్తున్నాను, నా అశ్రద్ధని శ్రద్ధగా మలిచారు వీళ్ళంతా. విజయనగరం పద్మ దగ్గర నుంచి లాస్ట్ శరత్ సార్ వరకు, రమేష్ గారు వాళ్ళ వరకు నా అశ్రద్ధని శ్రద్ధ కింద మలిచారు వీళ్ళంతా. చాలా శ్రద్ధగా మలిచారు. ప్రతి కోణంలోని దాన్ని చాలా శ్రద్ధగా మలిచారు. శ్రద్ధగా మలిచి ఈ పుస్తకాన్ని ఇలా మీ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో నా జీవితం తాలూకు సమిష్టి సారాంశం అంతా ముడిపడి ఉంది. నా జీవనం తాలూకు పరిపూర్ణత, నా అనుభవం తాలూకు పరిశుద్ధత మొత్తం సమిష్టిగా ఉంది ఇందులో. తెలుగు భాష తాలూకు తీయదనం, ప్రాస తాలూకు మహోన్నతత్వం, ఒక కవి హృదయము, ఒక భక్తుడి తాలూకు దీనమైన ఆలాపన, ఒక జ్ఞాని తాలూకు గంభీరమైనటువంటి ఘేంకారము, ఒక మండుతున్నటువంటి మదపు టేనుగు చేసేటువంటి అహంకారము తలుపు ప్రార్థన సమిష్టిగా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం ప్రతి తెలుగువాడి యొక్క హృదయాన్ని స్పర్శించాలని కోరుకుంటున్నాను. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం కూడా మీ అందరి జీవితాల్లోని ఒక సహజమైనటువంటి ఉన్మత్తాన్ని తట్టి లేపాలని కోరుకుంటున్నాను. ఈ పుస్తకంతో నాకు ఉండేటువంటి గొప్ప అనుబంధం ఈ రోజుతోటి ముగిసిపోతుంది. ఎందుకంటే దీని నెక్స్ట్ వెర్షను విరబూసిన కమలం పేరుతో ప్రారంభం కాబోతుంది. దాని పేరు విరబూసిన కమలం. అదిగో కమలం కూడా విరబూసింది. మా కాంపౌండ్లో కమలం కూడా విరబూసింది. ఈ పుస్తకంతో నాకు ఇంకా చాలా అనుబంధం ఉంది. ఈ పుస్తకంతో నాకు చాలా మంచి అనుభూతులు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని అంటే ఇందులో ఉన్న కవితా ధోరణిని, నా ఉన్నతమైనటువంటి అహంకారపు కేకల్ని విమర్శించిన వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరెవ్వరు లేకపోతే ఇది లేదు. మీరందరూ దీన్ని యూజ్లెస్ కింద చెప్పారు కాబట్టి ఇది 9 సంవత్సరాల ఈ అమృత వేదనని అంతటినీ అనుభవించి ఈరోజు పుస్తకం బయటకు వచ్చింది. కాబట్టి దీనికి అహర్నిశలు కృషి చేసినటువంటి నా అకారణ మిత్రుడికి నేను ఖచ్చితంగా హాయ్ చెప్తాను ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆ అకారణ మిత్రుడు ఎవరో మీకు అందరికీ పరిచయం చేయనా? అది నేనే, ఎవరో కాదు. అది నేనే. ఆ అకారణ మిత్రుడిని నేనే. నాకు నేనే అన్యమయ్యి, నాకు నేనే ఏకమయ్యి, నాతోటి నేను ముచ్చడించుకున్నటువంటి ఒక మధురమైనటువంటి పుష్పపు అక్షింతల తుంపరలు ఇదంతా. ఈ పుస్తకాన్ని మీరందరూ ఆదరించమని నేను ఈరోజు కోరుకోవటం లేదు. ఈ పుస్తక సౌందర్యాన్ని మీరందరూ ఆస్వాదించాలని నేను పదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ చాలా దూరభారాల నుంచి వచ్చారు మీరంతా కూడా. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం.